గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీకు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిందని చెప్పాను కదా. దాని మీద చాలామంది కాలేజ్కి వచ్చి అసైన్మెంట్స్ తీసుకుంటున్నారు. చాలామంది రాసినవి కూడా నాకు వాట్సాప్లో చూపిస్తున్నారు. ఇంకా మిగతా స్టూడెంట్స్ కూడా తీసేసుకుని అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలి. అన్ని సబ్జెక్టులు అసైన్మెంట్స్ రాయాలి. ఎందుకంటే మనకి యూనివర్సిటీ రివ్యూ మీటింగ్లో కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ చేసినప్పుడు మనకి ఏదో వాళ్ళకి ప్రూఫ్ కావాలా, మన ఆన్లైన్ క్లాసెస్ నడిపామని చెప్పేసి, రెండోది మీరు అసైన్మెంట్ వర్క్ చేశారని చెప్పి దాన్ని వాల్యుయేషన్ చేసాం, ఆ మార్క్స్ ఎలా చేసాం, ప్రతిదీ వాళ్ళు నోట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు అసైన్మెంట్స్ తీసుకుని ఆ అసైన్మెంట్ వర్క్ ఏదైతే ఉందో అది మేము ఇచ్చిన వర్క్ ఇచ్చినట్టుగా కంప్లీట్ చేయండి. అదేవిధంగా ఆల్మోస్ట్ అన్ని క్లాసులు నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నాయి. కంప్యూటర్ స్టార్ట్ అవుతుంది, కెమిస్ట్రీ స్టార్ట్ అయింది, ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ అవుతుంది, మ్యాథ్స్ ఆల్రెడీ మేడం గారు ఇంకో పేపర్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో అన్ని పేపర్లు స్టార్ట్ అవుతున్నాయి మీకు. సో ప్రతిదీ మీరు అన్నీ నోట్ చేసుకుని నీట్గా అది మళ్ళీ వర్క్ ఈ ఆన్లైన్ క్లాస్ మేము చెప్పేది అరగంట మాత్రం మీకు చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు నీట్గా ప్లాన్ చేసుకుని చదువుకోవాల్సిన బాధ్యత మాత్రం మీ మీదే ఉంది. మళ్ళీ చెప్తున్నాను, మీకు జూన్ జూలై 2 నెలలు మాత్రమే మనకి అందుబాటులో ఉన్నది. ఆగస్టులో ఎగ్జామ్స్ కంపల్సరీ మీరు రాయవలసి ఉంటుంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పేపర్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ఇబ్బంది పడతారు మళ్ళీ మీరు. ఎందుకంటే అసలే లేటుగా జరుగుతున్నాయి ఎగ్జామ్స్. మళ్ళీ మీరు ఏదైనా పేపర్ కానీ బ్యాక్లాగ్స్ ఉంచుకున్నారనుకోండి, మళ్ళీ ఏమవుతుంది, అవి మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు మళ్ళీ తెలియని కూడా తెలియదు. ఆగస్టులో ఎగ్జామ్స్ అయితే మళ్ళీ మీకు ఎగ్జామ్స్ పెట్టాలి, మళ్ళీ డిసెంబర్కి తీసుకెళ్ళాడు అనుకోండి, ఇయర్ మొత్తం వేస్ట్ అవుతుంది. దాన్ని ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి. అందరూ చాలా జాగ్రత్తగా క్లాసు వినండి. క్లాసు వినేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా క్లాసు మీద మీరు మొత్తం రోజంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక క్లాసు అరగంట సేపు నీట్గా కూర్చొని చక్కగా విన్నారనుకోండి, మీ లైఫ్లో బాగుంటాయి. రెండవది, మీరు మేమైనా మెసేజ్ పెట్టినప్పుడు ఓకే సార్, ఓకే మేడం అని మీరు చెప్పవసరం లేదు. ఎందుకంటే ఇన్ని గ్రూపుల మీద అందరు మాస్టర్లు ఈ గ్రూపులో ఉన్నారు. ఇన్బాక్స్ కంప్లీట్ అయిపోతుంది, మొత్తం మీకు డేటా వేస్ట్ అవుతుంది తప్పించి మెసేజ్లు ఏమొచ్చినాయి చూసుకోవడం ఎంత టైం వేస్ట్ ప్రాసెస్. మీరు ఓకే మేడం, ఓకే సార్ అని చెప్పవసరం లేదు. మీకు పర్సనల్గా ఏదైనా డౌట్ ఉంటే అవసరమైతే మీరు ఫోన్ చేసి అడగొచ్చు, ఈ ప్రాబ్లం డౌట్గా ఉంది, ఈ క్వశ్చన్ ప్రాబ్లం ఉందని మీ మాస్టర్ చెప్తారు. వాట్సాప్లో మాత్రం మీరు వేరే చాటింగ్ కూడా చేయడానికి అవకాశం లేదు. ఇది ఓన్లీ మీ పర్పస్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ మీద మాత్రమే, మీ యొక్క ఫైనల్ ఇయర్ 6th సెమ్ సబ్జెక్ట్స్ పర్పస్ మీద మాత్రమే మీకు ఈ గ్రూప్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆన్లైన్ క్లాసెస్ జరగడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. అసైన్మెంట్ వర్క్ ఇంకా మిగతా మాస్టర్లు ఎవరైనా ఇచ్చినా సరే ఆ వర్క్ కూడా తీసుకుని వెంటనే కంప్లీట్ చేయండి. రెండోది, యూనిట్ 4 స్టార్ట్ చేస్తున్నాం మీకు. యూనిట్ 4 simultaneous solutions of simultaneous linear system of equations. Solutions of simultaneous linear system of equations. సో ఇక్కడ మీకు ఈ యూనిట్ లో ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. యూనిట్ మ్యాట్రిసెస్ వచ్చిన వాళ్ళకి యూనిట్ చాలా ఈజీగా ఉంటుంది. మ్యాట్రిసెస్ మనం ఇంటర్మీడియట్ లో చేసినవే. సో అక్కడ ఏదైతే చేసామో ఆల్మోస్ట్ అవే ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా మీకు రిపీట్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా వినండి. మళ్ళీ మీకు రివిజన్ కూడా అవసరం లేదు, చాలా జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మీకు జనరల్ గా ఒక మ్యాథ్స్ మీకు సొల్యూషన్ మీకు పీడిఎఫ్ ఫార్మేట్ లో నోట్స్ ఇవ్వడం జరిగింది ఈ క్లాస్ సంబంధించి. ఈ క్లాస్ నోట్స్ లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈక్వేషన్స్, మ్యాట్రిక్స్ అనే ఈక్వేషన్ ఎలా ఫార్మ్ చేస్తామనేది అక్కడ మీకు చెప్పడం జరిగింది. సో ఆ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ చాలా ఈజీగా చెప్పాను. అక్కడ మీకు ఆ ఈక్వేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అదంతా మీకు చెప్పట్లేదు నేను, ఆ ముందు ఇచ్చిన ఇంట్రడక్షన్ ఏమి మీకు చెప్పట్లేదు, చూస్తే అర్థమైపోతుంది మీకు, చాలా జాగ్రత్తగా ఉంది. సో ఇక్కడ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే కొన్ని లీనియర్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఆ లీనియర్ ఈక్వేషన్ ఎలా రాస్తాం, మ్యాట్రిక్స్ ఫామ్ లో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అనే ఫామ్ లో రాస్తాం. దీని నుంచి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ఇన్వర్స్ బి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి. ఇక్కడ మీకు ఫస్ట్ ప్రాబ్లం మీకు చెప్పింది ఏంటంటే ఇన్వర్షన్ మెథడ్ లో సాల్వ్ చేయడం చెప్పాను. ఇన్వర్షన్ మెథడ్ లో సాల్వ్ చేసినప్పుడు ఎక్స్ యొక్క వాల్యూస్ కావాలి. ఎక్స్ యొక్క వాల్యూస్ ఎలా అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఉంటాయి చూసారా, 3 లీనియర్ ఈక్వేషన్స్ లో ఎక్స్ వై జెడ్ లేదా x1 x2 x3 ఉంటాయి.
వాటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం తెలుసుకోవాలి మనం? ఏ ఇన్వర్స్ తెలుసుకోవాలి. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటే 1/A ఇంటూ హెచ్ జాయింట్ ఏ, 1/A ఇంటూ హెచ్ జాయింట్ ఏ. సో ఆ వచ్చిన ఏ ఇన్వర్స్ ఇంటూ బి అనే మ్యాట్రిక్స్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇచ్చిన ఈక్వేషన్ లోనే ఉంటుంది. అది కూడా బి అనేది కూడా ఆ ఇంట్రొడక్షన్ లో చెప్పాను చూడండి. ఆ బి ని ఏ ఇన్వర్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చేది ఏంటి? అక్కడ ఎక్స్ అనే ఆ అన్నోన్ మ్యాట్రిక్స్ వస్తుంది. అది మనం చేసేది ఇన్వర్స్ మ్యాట్రిక్స్ లో. సో ఇన్వర్స్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ప్రాబ్లం చూడండి ఒకసారి. సాల్వ్ ద ఈక్వేషన్స్ 3x plus y plus 2z is equal to 3. 2x minus 3y minus z is equal to minus 3. X plus 2y plus z is equal to 4. By matrix inversion method. ఇక్కడ మనకి ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్ ఏంటో రాసుకుంటారు. గివెన్ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ అని చెప్పేసి ఈ 3 ఈక్వేషన్ రాసుకుంటారు. ఈ 3 ఈక్వేషన్ నుంచి మనం ఈ ఎబో సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు అని చెప్పాను మీకు. లీనియర్ ఈక్వేషన్స్ ని ax is equal to b అని చెప్పాను. వేర్ a is equal to ఆ ఏ ఏమని పిలుస్తుంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. a is equal to ఏమవుతుంది? x కోఎఫిషియంట్ దట్ ఈస్ 3, y కోఎఫిషియంట్ 1, z కోఎఫిషియంట్ 2. దాన్ని అందుకే ఏమని పిలుస్తారు? ఏ మ్యాట్రిక్స్ ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే x కోఎఫిషియంట్ ఏంటి, y కోఎఫిషియంట్ ఏంటి, z కోఎఫిషియంట్ ఏంటి వేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. 3 1 2 తర్వాత 2 -3 -1 ఇక్కడ 1 2 1. ఇది అయిపోయిన తర్వాత మనం కనుక్కోవాల్సిన మ్యాట్రిక్స్ ఏంటంటే ఇక్కడ x అనే మ్యాట్రిక్స్ ని కనుక్కోవాలి. x అనే మ్యాట్రిక్స్ బదులు ఏముంది ఇక్కడ మనకి? x y z. x y z తర్వాత b is equal to ఏముంది ఇక్కడ? 3 -3 4. 3 -3 4. ax is equal to b అని రాసాం కదా. ఆ ax is equal to b అని ఎందుకు రాసాం? ఇక్కడ మీకు చూస్తే అర్థం అవుతుంది చూడండి. ఈ a x b మల్టిప్లై చేయండి చూడండి ఒకసారి. 3 into x plus 1 into y plus 2 into z 2z is equal to ఎంత? 3. తర్వాత సెకండ్ ఈక్వేషన్ చూడండి వస్తుంది మీకు. 2x minus 3y minus z is equal to minus 3. తర్వాత x plus 2y plus z is equal to 4. సో ఇది ఇలా ఫామ్ చేస్తాం. సో దీనిని మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఫస్ట్ మీకు x అనే అన్నోన్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం తెలియాలి మనకి? ఏ ఇన్వర్స్ ఏంటో తెలియాలి. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏం చెప్పాను ఒకసారి చూడండి. అక్కడ ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏం చెప్పాను? 1/A ఇంటూ హెచ్ జాయింట్ ఏ. 1/A ఇంటూ హెచ్ జాయింట్ ఏ. సో 1/A అసలు ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ ఫస్ట్ కండిషన్ ఏమవ్వాలంటే ΔA అనేది నాట్ ఈక్వల్ టు 0. ΔA అనేది నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు ఇక్కడ ఫార్ములా ఏం చెప్పాను చూడండి ఒకసారి. 1/A ఇంటూ హెచ్ జాయింట్ ఏ అని చెప్పాను. 1/A ఇంటూ హెచ్ జాయింట్ ఏ. ఒకవేళ ΔA కానీ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. ΔA కానీ ఈక్వల్ టు 0 అయింది ఏమవుతుంది? 1/0 అంటే ఏమవుతుంది ఇక్కడ? ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ అంటే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా? ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. కాబట్టి కంపల్సరీ మనకి ఏం అవ్వాలి అక్కడ? ΔA అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. లేకపోతే ఏ ఇన్వర్స్ అంటే మనకి పాసిబిలిటీ ఉండదు. సో ఫస్ట్ అందుకే ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ΔA ఫైండ్ అవుట్ చేయండి. ΔA is equal to అందరూ చేస్తే చిన్నప్పటి నుంచి చేస్తాం మనం ΔA వాల్యూస్ ని. సో ΔA is equal to ఏం రాస్తారు? 3 ఇంటూ కరస్పాండింగ్ రో అండ్ కాలం నెగ్లెక్ట్ చేయండి. కరస్పాండింగ్ రో అండ్ కాలం నెగ్లెక్ట్ చేయగా మిగిలిన మ్యాట్రిక్స్ ఏంటి? A B C D. ఈ ABCD కి ఏం అప్లై చేయాలా? AD మైనస్ BC. ABCD దీనికి ఏం అప్లై చేస్తున్నాం? AD మైనస్ BC. సో అంటే AD మైనస్ BC అంటే ఏమవుతుంది? -3 + 2. తర్వాత సెకండ్ వాల్యూ తీసినప్పుడు
దానికి మైనస్ సింబల్ ఉంటుంది, ప్లస్ మైనస్ ఆల్రెడీగా అప్లై చేయండి. సో మైనస్ మైనస్ 1 -1 అప్పుడు కూడా ఏమవుతుంది, కరస్పాండింగ్ రో అండ్ కాలం నెగ్లెక్ట్ చేయండి. కరస్పాండింగ్ రో అండ్ కాలం నెగ్లెక్ట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏం మిగిలింది, 2 -1 1 1. సో దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి, ఏమవుతుంది 2 + 1. తర్వాత +2 ఇంటూ కరస్పాండింగ్ రో కాలం నెగ్లెక్ట్ చేస్తున్నాను, ఈ రో ఈ కాలం నెగ్లెక్ట్ చేస్తే మిగిలిన మ్యాట్రిక్స్ ఏబిసిడి, దీనికి అప్లై చేయండి, ఏమవుతుంది 4 + 3. That implies that A is equal to 3 into -1 into 3 plus 2 into 7. That implies that A is equal to -3 plus 14. Implies that A is equal to 8, not equal to 0. That A value not equal to 0 వచ్చింది కదా, therefore ఏమవుతుంది, A inverse is exists. That A not equal to 0 వచ్చింది కాబట్టి దాన్ని ఏమనిపిస్తాం, it is a నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి ఏమవుతున్నప్పుడు A ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో A ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఏ ఫైండ్ అవుట్ చేయాలా, A ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి A ఇన్వర్స్ ఫార్ములా ఏం చెప్పాను మీకు, 1/that A into H joint A అని చెప్పాను. సో ఆల్రెడీ మన దగ్గర that A ఉంది, ఇంకేం కనుక్కోవాలా, H joint A ఫైండ్ అవుట్ చేయాలి. సో H joint A ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫస్ట్ ఏం చేస్తామంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలా. కోఫాక్టర్ మ్యాట్రిక్స్, సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్యాపిటల్ A ఇస్ ఈక్వల్ అని తీసుకోండి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్యాపిటల్ A ఇస్ ఈక్వల్ టు, తీసుకోండి ఎలా రాస్తామంటే ఫస్ట్ 3 అనే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కావాలి. ఏమవుతుంది -3 + 2. తర్వాత 1 కి ఏమవుతుంది, కరస్పాండింగ్ రో కరస్పాండింగ్ కాలం తీసేయండి, ఏమవుతుంది 2 + 1. 2 కి ఏమవుతుంది రాయండి 4 + 3. తర్వాత 2 అనే ఎలిమెంట్ కావాలి, ఈ ఎలిమెంట్ రాసినప్పుడు ఎలా రాస్తాం, ఈ రో ఈ కాలం నెగ్లెక్ట్ చేస్తాం, చేస్తే ఏమవుతుంది 1 - 4. తర్వాత -3 కావాలి, -3 కి ఏమవుతుంది, రో కాలం నెగ్లెక్ట్ చేస్తాను 3 - 2. తర్వాత -1 కావాలి, -1 కి ఏమవుతుంది, ఈ రో ఈ కాలం తీసేస్తున్నాను 6 - 1. ఇంకొకసారి చూడండి, ఇక్కడ 1 కావాలి, నెక్స్ట్ 1 కావాలి, ఏమంటారు, ఈ కాలము ఈ రో తీసేస్తాం, ఈ మ్యాట్రిక్స్ ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి, ఏమవుతుంది -1 + 6. తర్వాత 2 కావాలి, ఈ రో ఈ కాలం తీసేయండి, తీసేస్తే ఏమవుతుంది -3 - 4. తర్వాత 1 కి -9 - 2. సార్ జాగ్రత్త చూడండి, చేసిందంతా కరెక్ట్, నోట్స్ లో చూడండి ఎక్కడ తప్పేసానా. చూడండి ఇక్కడ ఈ నా కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా, ప్రతి ఎలిమెంట్ కి ఫైండ్ అవుట్ చేశాను, గుర్తుంచుకోండి. 3 కడుతున్నప్పుడు ఈ రో ఈ కాలం తీసి దీనికి 1 కి ఇలా చేసిన వచ్చిన ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఏం చేస్తారంటే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా అప్లై చేయండి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో ఇప్పుడు వచ్చిన మ్యాట్రిక్స్ వేసుకోండి, ఎంత అవుతుంది -3 + 2 అంటే -1 -3 7. ఇక్కడ -3 ముందు మైనస్ ఉంది కాబట్టి +3 1. ఇక్కడ 6 - 1 5 -5 5 7 -11. ఇది ఏంటి మనం కనుక్కుంది, ఏనే మ్యాట్రిక్స్ యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసాం. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కానీ మనకు కావాల్సింది ఏంటి, హెడ్ జాయింట్ ఏ కావాలి, ఏ యొక్క హెడ్ జాయింట్ మ్యాట్రిక్స్ కావాలి. ఏ యొక్క హెడ్ జాయింట్ మ్యాట్రిక్స్ ఫార్ములా ఏంటంటే హెడ్ జాయింట్ ఏ ఇస్ ఈక్వల్ టు ద ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్
ఏ ఎడ్జాయింట్ ఏ కావాలంటే కనుక్కున్న కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ కావాలి. ట్రాన్స్పోజ్ అంటే రోస్ ని కాలమ్స్ గా ఇంటర్చేంజ్ చేయడాన్ని ఏమని పిలుస్తాం? ట్రాన్స్పోజ్ అని పిలుస్తాం. అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అవుతుంది, సెకండ్ రో సెకండ్ కాలం అవుతుంది, థర్డ్ రో థర్డ్ కాలం అవుతుంది. ఏమవుతుంది అప్పుడు? -1 -3 7, తర్వాత 3 1 -5 5 7 -11. ఇది ఎడ్జాయింట్ ఏ. సో ఇప్పుడు మీకు మన దగ్గర ఏమున్నాయి? ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఏమున్నాయి మన దగ్గర? గట్ ఏ ఉంది, ఎడ్జాయింట్ ఏ ఉంది. గట్ ఏ ఉంది మన దగ్గర, ఎడ్జాయింట్ ఏ ఉంది. therefore A inverse is equal to formula 1 by dot A into adjoint A. That is 1 by dot A అంటే ఎంత వచ్చింది? 8 into adjoint A అంటే ఎంత వచ్చింది ఇప్పుడు? -1 3 5 -3 1 7 7 -5 -11. సో ఏ ఇన్వర్స్ వచ్చింది మనకి. ఇప్పుడు ఫార్ములా ఏం చెప్పాను? x is equal to A inverse B. సో ఏ ఇన్వర్స్ అంటే ఏంటో తీసుకోండి. 1/8 into -1 3 5 -3 1 7 7 -5 -11 ఇంటూ B అంటే ఎంత? B అంటే ఏమి ఇచ్చాను చూడండి, ఇలా రాస్తున్నాం కదా. B మ్యాట్రిక్స్ ఏంటి అక్కడ? B మ్యాట్రిక్స్ 3 -3 4 3 -3 4. చేయండి అన్నప్పుడు x is equal to 1/8 into మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయండి. -1 into 3 -3, తర్వాత 3 into -3 -9, తర్వాత 5 into 4 +20, తర్వాత సెకండ్ రో విత్ కాలం -3 into 3 -9 1 into -3 7 into 4 +28, తర్వాత 7 into 3 21 -5 into -3 +15 -17 into 4 -54 68. That implies x is equal to 1/8 into -3 -9 +20. ఎంత అవుతుంది మొత్తం చూడండి ఒకసారి. 20 - 12 అంటే 8. తర్వాత ఇక్కడ 28 - 12 ఇది కూడా 28 - 12 ఎంత అక్కడ? 16. 28 - 12 16. ఇక్కడ 21 + 15 అంటే ఎంత అవుతుంది మొత్తం అక్కడ? 36 - 68. 36 - 68. డాడీ సారీ, ఇక్కడ 7 కాదు 17 కాదు 11 అనుకుంటా కదా. 11 కదా, మార్చుకున్నాను అక్కడ. 11 into 4 కదా, 44 అంటారు. 44 రైట్. 44 ఎంత అవుతుంది? 38 - 44 ఎంత? -8. సో ఇప్పుడు ఈ 1/8 లోపల మల్టిప్లై చేయండి. x is equal to 1/8 లోపల మల్టిప్లై చేస్తే 1/8 into 8 1 1/8 into 16 2 -8/8 -1. అసలు x అంటే ఏమని రాస్తున్నాం మనం? ఏమని రాసుకున్నాం మనం? క్యాపిటల్ X is equal to ఏం రాసాం? x y z. x y z is equal ఏమొచ్చింది ఇక్కడ? 1 2 -1. therefore ఏమని రాస్తారు? x is equal to 1 y is equal to 2 z is equal to -1 is the solution. x is equal to 1 y is equal to 2 z is equal to -1 is the solution. మీకు వచ్చే ఆన్సర్ కరెక్టా కాదా చెక్ చేసుకోండి. మీకు ఇచ్చిన ఈక్వేషన్ లో దేంట్లో సబ్స్టిట్యూట్ చేసినా సాటిస్ఫై అవ్వాలి. సో మీకు ఇచ్చిన ఈక్వేషన్ దేంట్లో సబ్స్టిట్యూట్ చేసినా సాటిస్ఫై అవ్వాలి. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. మీకు ఇచ్చిన ఈక్వేషన్ లో
సో అది ఇక్కడ మీరు ఇలా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. సో దీంట్లో ఇంకా మీకు హోంవర్క్ ఇస్తాను, ఆ ప్రాబ్లమ్స్ కూడా రాసుకోండి. పెట్టాను అసలు. నెక్స్ట్ ప్రాబ్లము రాసుకుంటానా? నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ హోంవర్క్ ప్రాబ్లం. హోంవర్క్ ప్రాబ్లము homework problem. Solve the equations. 3x plus 2y plus 4z is equal to 7. 2x plus y plus z is equal to 7. తర్వాత x plus 3y plus 5z is equal to 2. By the matrix inversion method. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం రాసుకోండి. సాల్వ్ x1 minus 2x2 plus 3x3 is equal to 2. 3x1 minus x2 plus 4x3 is equal to 4. 2x1 plus x2 minus 2x3 is equal to 5. By matrix inversion method. xy z బదులు ఇక్కడ ఏమన్నా మన క్యాపిటల్ X మ్యాట్రిక్స్ ఏంటి? x1 x2 x3. అది ఈ రెండు ప్రాబ్లమ్స్ చేయండి. ఆన్సర్లు కావాలంటే మీకు దాంట్లో సబ్స్టిట్యూట్ సాటిస్ఫై సరిపోతుందని చెప్పాను కదా, అలా సాల్వ్ చేసుకోండి ఆ ప్రాబ్లమ్స్. ఓకేనా? టుడే క్లాస్ ఇస్ కంప్లీటెడ్. రేపు మీకు ఇంకో రూల్ చెప్తాను, క్రామర్స్ రూల్ చెప్తాను. నోట్స్ ఈవినింగ్ మీకు గ్రూప్లో PDF లో పెడతాను, ఆ నోట్స్ రాసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.